రెండోసారి ఘనంగా మెగా పీఎంటీ కార్యక్రమం జరుపుకోవడం ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కొత్త చెరువు జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేటీఎం సమావేశంలో సీఎం పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. తల్లులందరూ వచ్చారు, తండ్రులు మాత్రం డుమ్మా కొట్టారు. ఆ తప్పు చేయొద్దండి, మీ బాధ్యత. అందుకే నేను కూడా ఆలోచించాను. నేనెప్పుడు మహిళా పక్షపాతిని. నేను చేసిన కార్యక్రమాలన్నీ ఆడబిడ్డల పేరుతోనే ఆడబిడ్డలకే చేశాను. ఎప్పుడో డాక్రా సంఘాలు పెట్టాను. పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే నా ఆడబిడ్డలకి. ఈరోజు ఎన్నో వ్యవస్థలు విధ్వంసమైనాయి, కానీ ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలని ఎవరు కదిలించలేకపోయారంటే అది శక్తివంతమైన ఒక ఆర్గనైజేషన్. ఆ తర్వాత కూడా నేను ఆలోచించాను. ఒకప్పుడు చాలా వివక్షత ఉండేది. ఆడబిడ్డల్ని మగవాళ్ళు ఇంట్లో తల్లి కూడా చదివించేది కాదు. ఆ రోజు మీరు ఆలోచించింది, మగపిల్లవాడిని చదివిస్తే మనకు తిండి పెడతాడు, మనల్ని చూసుకుంటారు. ఆడపిల్లల్ని మాత్రం వీలైన తొందరలో పెళ్లిళ్లు చేసి ఒక ఇంటికి పంపించేయాలనుకునేవారు. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. ఆడబిడ్డల సంరక్షణ పథకం పెట్టి అప్పట్లోనే 5,000 రూపాయలు బ్యాంకు డిపాజిట్ చేసి పెద్దయినాక ఆ డబ్బులు ఉపయోగించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అదే కాదు, కాలేజీల్లో 33% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెట్టాను. నేను ఒకటే ఆలోచించాను, మగ పిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదు. తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా చూసుకోవాలి. ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. ఈరోజు ఇక్కడ చూస్తే ఓసారి మనం చేసే కార్యక్రమాలు ఒక చరిత్రకు శ్రీకారం చుడతాయి. అదే నేను ఒకే బిడ్డకిస్తే ఒకరు మాత్రం చదివిస్తారు. ముగ్గురిని లేకుంటే నలుగురిని ఈరోజు నేను చూస్తున్నాను. ఇక్కడ నా పక్కన కూర్చున్న వాళ్ళిద్దరికీ 4 పిల్లలకి తల్లికి వందనం వస్తా ఉంది. కొంతమంది 6-7 మందికి వచ్చింది. అదొక శుభ పరిణామం. నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వడమే కాకుండా పూర్తిగా వాళ్ళని చదివించే బాధ్యత, నాణ్యమైన విద్య ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు ఒక మంచి సంకల్పం. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఒక మాట అన్నారు. ఆయన అడిగినప్పుడు నేను అందరినీ కూడా కొన్ని కన్సల్ట్ చేసినప్పుడు ఏ పోర్ట్ఫోలియో తీసుకుంటారంటే, కాదు నేను విద్యాశాఖే తీసుకుంటా, దీనివల్ల పిల్లల భవిష్యత్తు బాగా చేసే అవకాశం నాకు వస్తుందని ఏరి కోరి మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ ఎంపిక చేసుకున్న వ్యక్తి లోకేష్. ఎందుకంటే నేను కూడా అనుకున్నాను, డిఫికల్ట్ డిపార్ట్మెంట్, అనునిత్యం పనులుంటాయి. కానీ అతనికి ఉండే స్టాన్ఫోర్డ్ వరకు చదువుకున్నాడు కాబట్టి ఆయన చూస్తే ప్రతి ఒక్కరూ మేము కూడా చదువుకొని పైకి రావాలనే కోరిక కలుగుతుంది. దాన్ని ప్రేరేపించే విధంగా కార్యక్రమాలు చేయమని చెప్పి కూడా ఆయనకి చెప్పా. అది చేస్తారని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. విద్యార్థుల విషయంలో ఒక ఉపాధ్యాయులదే బాధ్యత కాదు, తల్లిదండ్రులందరిది బాధ్యత. ఈరోజు మనం చూస్తున్నాం, ఈ కమిటీలో మీరు చూస్తే పోయిన సంవత్సరం డిసెంబర్లో ఒక మీటింగ్ పెట్టాం. 44,956 పాఠశాలల్లో పేరెంట్స్, టీచర్స్, మదర్స్ కమిటీ, ఇది మేనేజ్మెంట్ కమిటీలు నిర్వహించాం. ఈసారి మాత్రం కార్పొరేట్ స్కూల్స్ కూడా నేను చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే పేద పిల్లలు ఈ గవర్నమెంట్ స్కూల్లో సరిగా చదువు చెప్పరనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. చదువు అనేది చాలా ముఖ్యం.
వాళ్ళ పిల్లల భవిష్యత్తు. అక్కడ చదివించినా పర్వాలేదు, అవసరమైతే ఒక 5-10 సంవత్సరాల్లో ప్రైవేటు కార్పొరేట్ కంటే మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేసే బాధ్యత మా టీచర్లది, ఈ ప్రభుత్వాన్ని. నిన్నే నేను చూశాను, గర్వపడుతున్నా. ఒక నెల్లూరు ఒక స్కూల్ అయితే నో వేకెన్సీ బోర్డు పెట్టారు. అందరూ అయిపోయింది, ఫుల్ మంచి క్వాలిటీ ఇస్తా ఉంటే అందరూ అక్కడికి వెళ్తే వాళ్ళు క్లియర్గా పెట్టుకుని ఇంకా నో కాలేజ్ స్టూడెంట్ మొత్తం వేకెన్సీ అని మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి ఒక్క స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడాలి, నాణ్యమైన విద్య ఇవ్వాలి. అవసరమైతే మళ్లీ పిల్లలందరూ మన స్కూళ్లకు రావాలి. నో వేకెన్సీ బోర్డు పెట్టి మీరు ముందుగా ఫుల్ అయిపోయినాయని చెప్పగలిగితే ఆ రోజు మా టీచర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మన టీచర్లు ఏం తక్కువ కాదు, చాలా సమర్థవంతమైన టీచర్లు. ఇక్కడ పనిచేసే టీచర్ల కంటే కార్పొరేట్ స్కూల్స్ లో పెద్ద టీచర్లు కాదు. ఒక శ్రద్ధ పెట్టారు, వాతావరణాన్ని క్రియేట్ చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఎయిడెడ్, అన్ఎయిడెడ్, జూనియర్ కాలేజీలు అన్ని కలిసి నిర్వహిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే 74,96,288 మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు, 1,49,92,456 మంది తల్లిదండ్రులు. ఈ కార్యక్రమంలో 2,28,000 మంది, 2,28,000 మంది భాగస్వాములైనటువంటి ఏకైక కార్యక్రమం, గిన్నీస్ రికార్డు క్రియేట్ చేయడానికి అవకాశం ఉండే ఏకైక కార్యక్రమం ఈ మెగా పేరెంట్స్, ఈ యొక్క పీటీఎం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అయితే ఇది ప్రారంభం మాత్రం. నేను చూశాను, పిల్లలకి ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్నారు, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అన్ని ఇస్తున్నారు.